హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై హోమ్. ఇంకా గురువారం రోజే పూజ సామాన్ మొత్తం క్లీన్ చేస్తాను. నిన్న కొంచెం పని ఎక్కువ కావడం వల్ల ఈరోజు క్లీనింగ్ అయితే పెట్టుకొని ఇంకా ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారి పూజ చేసే ముందు ఇలా మొత్తం నీట్గా చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఈ మొక్క అంటే నాకు చాలా చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. చాలా అంటే చాలా ఫ్లవర్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నేను దేవుడి కోసం తెంపే ముందు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలాసార్లు థ్యాంక్ యూ చెప్తాను అనమాట. ఎందుకంటే ఈ మొక్కతో అనుబంధం అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇంతకుముందు రెడ్ కలర్ ఫ్లవర్స్ చూపించాను కదా, అది 1000 వరహాల పువ్వులనే చెట్టు అని అంటారు. ఆ పువ్వులు కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ పువ్వు అనేది ఒక్క పువ్వు మనం అమ్మవారికి పెడితే నిండుగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ పింక్ కలర్ చెట్టు గురించి చెప్పాను కదా, ఈ పువ్వులు కూడా మనం రెగ్యులర్గా పూస్తాయి. అవి అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి. ఇందులో ఇంకొక కలర్ చెట్టు కూడా తెచ్చి పెట్టాను అనమాట. మొక్కల దగ్గర చాలా గడ్డ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా తీసేయాలి. ఇంకా అలాగే మల్లెపూలు కూడా చాలా అంటే చాలా పూస్తున్నాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా మొక్కలతో ఇలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ. రోజు ఈ పువ్వులు తెంపుకొస్తూ కొద్దిసేపు మాట్లాడతాను. ఇంకా మాట్లాడిన తర్వాత ఇవన్నీ నాకు ఇస్తున్నందుకు ఎన్నోసార్లు థ్యాంక్ యూ చెప్తాను అనమాట. ఇంక ఈ పూలన్నీ తెంపుకొచ్చి ఇంకా అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తాను. అందులోనూ నేను మొన్న మైదాకు చెట్టు అనేది తీసుకొచ్చి పెట్టాను. అంటే మామూలు వాళ్ళ కాలేజ్లో ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఆ రోజు 2 మొక్కలు తెచ్చాను. అయితే ఇంకా మైదాకు చెట్టు అయితే ఇంత పెద్దది అయిపోయిందనమాట. ఇంకా మందార చెట్టుకు కూడా ఒక మందారం పువ్వు అయితే పూసింది. అమ్మవారికి రెడ్ కలర్ మందారం పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా అన్ని పువ్వులు తీసుకొచ్చుకొని హ్యాపీగా పూజ అయితే చేసుకుంటానన్నమాట. ఇందులో నాకున్నంత ఆనందం ఎవరిచ్చినా రాదు అని అనిపిస్తుంది. దేవుడితో ఇలా మొక్కలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా నేనే మర్చిపోతూ ఉంటాను. ఇంకా తులసమ్మకైతే అలాగే పూలు పెట్టేసి ఇంకా నేను మొన్న కొక్కొండకు వెళ్ళినప్పుడు కొన్ని చామంతి పువ్వులు, మల్లె పువ్వులు, కనకాంబరాలు తీసుకొచ్చాను. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారికి పెట్టి పూజ